గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు రుణమాఫీ చేయకపోతే రాజీనామాకు సీఎం సిద్ధమా? అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ అంటే కరువు, కోతలు, కష్టాలు. మీ హామీలే మీకు భస్మాసుర హస్తాలవుతాయి. భారత సీనియర్ నేత హరీష్ రావు ధ్వజం. 30న 10వ తరగతి ఫలితాలు. కరిగే వద్దకు ఖమ్మం పంచాయతీ. బట్టి పొంగులేటితో విడివిడిగా సమావేశం. అధిష్టానంతో చర్చించి అభ్యర్థిని ప్రకటిస్తామన్న పార్టీ అధ్యక్షుడు. సూరత్లో ఏకగ్రీవం. లోక్సభకు ఎన్నికైన భాజపా అభ్యర్థి ముఖేష్ దలాల్. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ. వైదొలిగిన మిగతా అభ్యర్థులు. ఏపీ సీఎం జగన్ కుటుంబ ఆస్తుల విలువ 757.65 కోట్లు. ఆయన ఒక్కరి ఆస్తే 529.87 కోట్లు. రిలయన్స్ జియో ఫైనాన్షియల్స్లో జగన్ భార్య, కుమార్తె పెట్టుబడులు. ఆయనపై 26 కేసులు. వెంకయ్య నాయుడుకి పద్మవిభూషణ్ ప్రదానం. పద్మశ్రీ అందుకున్న దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, కెతావత్ సోమ్లాల్ మొత్తం 66 మందికి పద్మ అవార్డులు అందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. శభాష్ కుకేష్ క్యాండిడేట్స్ టోర్నీ గెలిచిన పిన్న వయస్కుడిగా తెలుగు కుర్రాడి రికార్డు. మోదీకి ఓటమి భయం, అందుకే మత చిచ్చు పెట్టేలా మాట్లాడుతున్నారు. ఓ వర్గానికి ఆస్తులు పంచడం అంత తేలిక. ఆదిలాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలవకపోతే పథకాలు ఆగిపోయే ప్రమాదం. భాజపా కోసం కేసీఆర్ డమ్మీ అభ్యర్థులు నిలబెట్టారు. నిజామాబాద్, ఆదిలాబాద్, అంతాయిపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి. ప్రతిష్టాత్మకం, పక్కా వ్యూహం, క్రియాశీలకంగా ప్రత్యేక విభాగాలు, కీలకంగా వార్ రూమ్లు. లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీల కసరత్తు. రాష్ట్రంలో సీట్లన్నీ గెలుస్తాం. మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయం. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలు. సాగర్ టెంపుల్ పాండ్ నుంచి నీటి తరలింపు అభ్యంతరకరం. ఆ నీటిని ఆంధ్రప్రదేశ్ ఖాతాలో చేర్చండి. కృష్ణా బోర్డు చైర్మన్కు తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఫిర్యాదు. ఇప్పుడు సాక్షి. టార్గెట్ 14, మిషన్ 15 కష్టసాధ్యమే అంటున్న పార్టీ అంతర్గత సర్వేలు. ఇప్పటికే ఏఐసిసికి నివేదికలు. 10 నుంచి 11 స్థానాల్లో పరిస్థితి సానుకూలమని తేలినట్టు సమాచారం. 3 చోట్ల నో ఛాన్స్. 2 చోట్ల బీజేపీతో, 1 చోట బీఆర్ఎస్తో టఫ్ ఫైట్. హైదరాబాద్ ఎలాగూ ఎంఐఎందేనని స్పష్టీకరణ. కాంగ్రెస్ లక్ష్యం దూరమే. గులాబీ రథం ప్రజాపథం. రేపటి నుంచి 17 రోజుల పాటు కేసీఆర్ బస్సు యాత్ర. విస్తృత స్థాయిలో ప్రజలను కలిసేలా ఏర్పాట్లు. ఎక్కడికక్కడ ఎంపీ అభ్యర్థి, నియోజకవర్గ నేతలతో కలిసి రోడ్ షోలు. ఉదయం వేళ రైతులు, మహిళలు, యువత, దళితులు, గిరిజనులు, మైనార్టీలు తదితర సామాజిక వర్గాలతో ప్రత్యేక భేటీలు. రోడ్ షో ముగిసిన తర్వాత సంబంధిత నియోజకవర్గ నేతలతో సమావేశాలు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సాధించిన అభివృద్ధిపై వివరణ. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా ఎన్నికల ప్రచారం. తెలంగాణ ఉద్యమం తరహాలో ప్రజల్లో ఆలోచన రేకెత్తించేలా పర్యటన. కేసీఆర్ యాత్ర చుట్టూ రాజకీయాలు కేంద్రీకృతమయ్యేలా ప్రణాళిక. వారిది కళ్ళమంట. సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ను ప్రజలు ఆదరిస్తుంటే ఓర్వలేకపోతున్నారు. అందుకే పడగొట్టాలని, ఓడగొట్టాలని అంటున్నారు. బీఆర్ఎస్ బీజేపీలపై సీఎం రేవంత్ ఫైర్. మోదీ, కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలే. శభాష్ కుకేష్ క్యాండిడేట్స్ చెస్ టోర్నీ టైటిల్ గెలిచిన భారత యువ గ్రాండ్ మాస్టర్. 2వ విడతలో నువ్వా నేనా. రాజస్థాన్లో ఆసక్తికరంగా ఎన్నికల పోరు. 13 లోక్సభ స్థానాలకు 26న పోలింగ్. బరిలో గహ్లోత్, వసుంధర కుమారులు. గెలుపు మాజీ సీఎంలిద్దరికీ ప్రతిష్టాత్మకమే. కరీంనగర్ కింగ్ ఎవరు? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీ. సర్వనాశనం నిజమే. బాబు దోపిడితో కుదేలైన రాష్ట్రాన్ని సంస్కరణలతో పునర్నిర్మిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. మీ ఇల్లు, నగలు అన్నీ లాక్కుంటుంది. ఆదాయం, ఆస్తులపై కాంగ్రెస్ సర్వే చేస్తుంది. ఊళ్ళో ఇల్లు, నగరంలో ప్లాట్ ఉంటే ఒకదాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఇది మావోయిస్ట్ కమ్యూనిస్టు ధోరణి. కాంగ్రెస్, ఇండి కూటమి ఈ పద్ధతిని భారత్లో అమలు చేయాలని చూస్తున్నాయి. యూపీ ఎన్నికల ప్రచారంలో మోదీ విమర్శలు. ప్రధానిపై చర్యలు తీసుకోవాలి. ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు. వనరులపై తొలి హక్కు మైనార్టీలకు కాదు, పేదలు, ఆదివాసీలు, దళితులు, బీసీలకే. షా. కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి వివరిస్తా, అపాయింట్మెంట్ ఇవ్వండి. మోదీని కోరిన ఖర్గే. హామీల అమలులో కాంగ్రెస్, బీఆర్ఎస్ విఫలం. పేదలకు రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదు. వారికి అడిగే హక్కు లేదు. కిషన్ రెడ్డి. ఎంతకు తగ్గని ఎండలు. నల్లగొండ జిల్లా టిక్యాతండాలో 45 డిగ్రీలు. వానలు పడుతున్నా అధికంగానే ఉష్ణోగ్రతలు. నేడు రేపు తేలికపాటి వానలు. నిజామాబాద్, నల్గొండలో వర్షాలతో తడిసిన ధాన్యం. కుంభకోణంలో కవితే కీలకం. బెయిల్ ఇవ్వద్దు. రౌస్ అవెన్యూ కోర్టులో సిబిఐ వాదనలు. నేరానికి సంబంధించిన ఆధారాలు లేవు. బెయిల్ ఇవ్వండి. కవిత తరఫు న్యాయవాది.
సిబిఐ కేసులో మే 2 తీర్పు రిజర్వ్. ఈడీ కేసులో వాదనలు నేటికి వాయిదా. వేలిముద్రల క్లోనింగ్తో 36 లక్షలు కొట్టేశారు. ప్రధానమంత్రి కౌశల్ కేంద్రంలో నకిలీ వేలిముద్రల రాకెట్. మంచిర్యాల కేంద్రంగా దందా. 300 మంది వేలిముద్రలు క్లోనింగ్. వాటి ఆధారంగా హాజరు బిల్లులు స్వాహా. ఛేదించిన రామగుండం పోలీసులు. భోపాల్ సంస్థ నిర్వాహకం. 4 అరెస్ట్. కాంగ్రెస్లో తేలని టికెట్ల పంచాయతీ. పెండింగ్లోనే ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లు. ఖమ్మం రఘురామిరెడ్డి, రాయల నాగేశ్వరరావు మధ్య పోటీ. లోకల్ ఖమ్మకు ఇవ్వాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పట్టు. బెంగళూరులో ఖర్గేతో భేటీ అయిన బట్టి, మంత్రి పొంగులేటి నేడు లేదా రేపు అభ్యర్థిని ప్రకటించే అవకాశం. ఖమ్మంతో కరీంనగర్ సీటుకు లింకు. అధిష్టానం చెప్పకుండానే కరీంనగర్లో వెల్చాల నామినేషన్. 25,000 మంది టీచర్లు ఇంటికే. 8 ఏళ్లుగా తీసుకున్న జీతాలు 4 వారాల్లో వడ్డీతో సహా చెల్లించాల్సిందే. బెంగాల్లో 2016 ఉపాధ్యాయ నియామకాలపై కలకత్తా హైకోర్టు తీర్పు. 15 రోజులుగా నియామక ప్రక్రియ చేపట్టాలని బెంగాల్ సర్కార్కు ఆదేశం. దర్యాప్తు కొనసాగించి 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని సిబిఐకి సూచన. వెంకయ్యకు పద్మవిభూషణ్. వేదిక దిగి వచ్చి పురస్కారం అందించిన రాష్ట్రపతి ముర్ము. తెలంగాణ కళాకారుల గడ్డం సమ్మన్న దాసరి, కొండప్ప, సోమ్లాల్ నాయకులకు పద్మశ్రీ. 132 మందిలో 67 మందికి పురస్కారాలు అందజేత. మోదీకి ఓటమి భయం. అందుకే మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఏం చేసినా వచ్చేది ఇండియా కూటమి సర్కారే. రాష్ట్రంలో కాంగ్రెస్ను ఓడిస్తే పథకాలు ఆగిపోతాయి. అక్కడ మోదీ, ఇక్కడ కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలే. 10 ఏళ్ళు వారిని చూశారు. ఇక కాంగ్రెస్ను దీవించండి. జీవన్ రెడ్డిని గెలిపిస్తే కేంద్ర మంత్రిని చేసే బాధ్యత నాది. పసుపు బోర్డు ఏర్పాటు జీవోలో నిజామాబాద్ పేరేది? బండిని, గుండును ప్రజలు నమ్మరు. సీఎం రేవంత్. ఆదిలాబాద్, నిజామాబాద్, మేడ్చల్లో కాంగ్రెస్ సభలు. గుబులు గులాబీ. విషమ పరీక్షను అధిగమించాలని ఎత్తులు. కాంగ్రెస్ బీజేపీని ఢీకొనేలా ప్రచార వ్యూహం. నేరుగా ప్రజల వద్దకు వెళ్తున్న కేసీఆర్. ప్రజాస్వామ్యం కోసం పేరిట ప్రచారం. కాంగ్రెస్తో మోసపోయించాలంటూ నినాదం. గౌరవప్రద సీట్లు గెలిస్తేనే నిలబడే ఛాన్స్. ఇప్పుడు వెలుగు. దేవుడి గుడిలో భక్తి గుండెల్లో ఉండాలి. బీజేపీ అనుకుంటున్నట్టు పోలింగ్ డబ్బాలో కాదు. సీఎం రేవంత్. ప్రధాని మోదీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఓటమి భయంతో ఇండియా కూటమిపై ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారు. ఏనాడు ఒకరి ఆస్తిని లాక్కొని ఇంకొకరి కాంగ్రెస్ ఇయ్యలేదు. వరి వేస్తే ఊరే అన్న కేసీఆర్కు రైతులు రాజకీయ లగ్గం చేసిండ్రు. కాంగ్రెస్ గెలిస్తే ఇండ్లు బంగారం గుంజుకుంటుంది. బండి, భూమి ఏమున్నా వదిలేటట్టు లేదు. ప్రధాని మోదీ. రేపటి నుంచి స్కూళ్ళకి సమ్మర్ హాలిడేస్. ఇవాళ పేరెంట్స్ మీటింగ్. జూన్ 12న స్కూల్స్ రీఓపెన్. హైదరాబాద్ చుట్టూ రియల్ జోరు. 4 నెలలుగా ప్లాట్ల ఇండ్ల అమ్మకాల్లో దూకుడు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపై రాష్ట్ర సర్కార్ స్పెషల్ ఫోకస్. కవిత నిజాలు చెప్తలే, ఆమెకు బెయిల్ ఇవ్వద్దు. ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు. కోర్టు దృష్టికి తెచ్చిన సిబిఐ. తీర్పు మే 2 రిజర్వ్. ఈడీ కేసులోనూ కొనసాగిన వాదనలు. కవితను టెర్రరిస్ట్గా ట్రీట్ చేస్తున్నారన్న ఆమె తరఫు అడ్వకేట్. కావాలనే ఫోన్లను ఆమె ఫార్మాట్ చేశారన్న ఈడీ. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వెల్చాల. అట్టహాసంగా నామినేషన్ వేసిన రాజేందర్ రావు. తోడు వెళ్లిన మంత్రి పొన్నం. 3 ఎమ్మెల్యేలు. అల్గిరెడ్డి వర్గీయుల్లో అయోమయం. కరీంనగర్లో రసవత్తరంగా కాంగ్రెస్ రాజకీయం. ఇప్పుడు విజన్ ఆంధ్ర. వైకాపా అరాచకాలు అణచివేద్దాం. వైసీపీ మాఫియాను తరిమేద్దాం. జగ్గయ్యపేట సభలో చంద్రబాబు పిలుపు. మోడీ చరిస్మాను నమ్ముకున్న బీజేపీ. 12 సీట్లు గెలుస్తామన్న ధీమాలు రాష్ట్ర నేతలు. దక్షిణాదిలో తెలంగాణపై దృష్టి పెట్టిన అగ్రనాయకత్వం. ఆదిలాబాద్, నిజామాబాద్ పరిశ్రమలను పునరుద్ధరిస్తాం. చక్కెర కర్మాగారాన్ని తెరిపించి రైతులను ఆదుకుంటాం. బీజేపీ ప్రకటించిన పసుపు బోర్డుపై స్పష్టత కరువు. దేవుడి పేరుతో మోసం చేస్తున్న బీజేపీ. ఎన్నికల జనజాతర సభల్లో సీఎం రేవంత్ రెడ్డి. మోదీకి ప్రత్యాయం లేదు. ఎవరి నోట విన్నా ఒకటే మాట, మోదీ మోదీ. బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. ఎన్నికల ముందు మమతకు భారీ షాక్. 2016 నాటి స్టేట్ లెవెల్ సెలక్షన్ టెస్ట్ రద్దు. కోల్కతా హైకోర్టు సంచలన తీర్పు. అట్టహాసంగా పద్మ అవార్డులు. పద్మ విభూషణ్ అందుకున్న వెంకయ్య నాయుడు, చిరంజీవి. బంగ్లాదేశ్ సింగర్ రెజ్వానాకు పద్మశ్రీ. 132 మందికి పద్మ అవార్డులు అందజేత. లిక్కర్ కేసులో కవితకు బిగ్ షాక్. బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా. చెల్లెలకి వాటా ఇవ్వాలి, అప్పు ఇవ్వడం ఏంటి? వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు. పిఠాపురంలో జనసేనాని నామినేషన్.